మనతో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. తెలంగాణ తల్లి విగ్రహం పైన వారి స్పందన ఏంటి అనేది. ఇవాళ మార్పు అనుకుంటూ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పుని చూస్తున్నాం సార్. ఎట్లా చూడొచ్చు? సారీ, తెలంగాణ తల్లి విగ్రహం మారిపోయిన మీరు అనొద్దు. అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు. తెలంగాణ తల్లి విగ్రహం సేఫ్గా ఉంది. 3.5 కోట్ల ప్రజల హృదయాల్లో ఏదైతే ఉందో అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఇవాళ వాళ్ళు పెట్టుకుంది, ఇవాళ వాళ్ళు రిలీజ్ చేసిన దాని ప్రకారం, ఎందుకంటే నిన్నటి వరకు చెప్పనీలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా మేము అడిగితే ప్రైవేట్గా ఏంది ఎట్లా ఉంది అది విగ్రహం నమూనా అని అంటే మాకు కూడా చూపించట్లేదన్న. ఆయన ఒక్కడే సీక్రెట్గా తయారు చేయించుకుంటున్నాడు. ఆయన కొద్దిమంది సలహాదారులు ఆంధ్ర మిత్రులు ఉన్నారు, వాళ్ళ సలహాతో చేయిస్తున్నాడు, మాకు కూడా తెలియదని చెప్పారు. ఇవాళ వాళ్ళ ఆంధ్ర పత్రికల్లో ప్రముఖంగా రాయించుకొని ఇవాళ రిలీజ్ చేసింది ఏదైతే ఉందో దాన్ని బట్టి చూసినప్పుడు అది చాలా స్పష్టంగా కాంగ్రెస్ మాతా విగ్రహం లాగా ఉంది. బహుశా ఇప్పటివరకు కాంగ్రెస్ మాతా విగ్రహాన్ని వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు, మొదటిసారి పెట్టుకున్నట్టుంది ఒక పార్టీగా. సంతోషం, మాకు అభ్యంతరం లేదు. కానీ దాన్ని సెక్రటేరియట్లో పెట్టడం అనేదే మాకు అభ్యంతరం. కాంగ్రెస్ మాత విగ్రహాలు వాళ్ళు గాంధీ భవన్లో పెట్టుకోవచ్చు, ఇతర ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ కాంగ్రెస్ మాత విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు కూడా ఇప్పటి నుంచి తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం దాన్ని ప్రస్తావించకండి, దాని గురించి అట్లా మాట్లాడకండి. తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పటికైనా ఉంది. ఎందుకంటే 3.5 కోట్ల మంది ప్రజలు తయారు చేసుకున్న నమూనా అది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నది అది. అనేక మందితోని, ఉద్యమకారులతోని, మేధావులతోని, శిల్పులతోని, అనేక మందితోని సలహాలు సూచనలు తీసుకొని, అనేక మందితోని ఆహ్వానించి ఏ రకంగా ఉండాలో తీసుకురమ్మని చెప్పి స్క్రిప్టు అన్నీ చూసిన తర్వాత ప్రజలందరి ఆమోదంతో వేలాది మందిగా తెలంగాణ ఉద్యమకారులు, సాంస్కృతికవేత్తలు, చరిత్రకారులు, శిల్పకారులు అందరితో సమక్షంలో చేసుకున్నది అది. ఇప్పుడు దానికి డోకా లేదు, అది అట్లాగే ఉంటుంది. కాబట్టి మీరు చెప్పాల్సిందల్లా కాంగ్రెస్ పార్టీ మాతా విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టడం అనే దాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. పెట్టి తీర్థం అన్నట్టుగా కొన్ని సవాళ్ళు విసురుతాం. మేము అడ్డొస్తామేమో మేమేం చెప్పలేదే, మేము అడ్డొస్తామని చెప్పలే. తప్పకుండా ఏవి ఎక్కడ ఉండాలనో అక్కడే ఉండాలి. కాబట్టి నువ్వు ఆ ముందడ పెట్టిన మీ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహము, ఇవాళ మీరు లోపల సెక్రటేరియట్ లోపల పెడుతున్న మీ కాంగ్రెస్ మాత విగ్రహం, ఈ రెండు కూడా ఉండాల్సింది మీ గాంధీ భవన్లో. కాబట్టి మేము రాగానే చక్కగా అక్కడికి పంపిస్తాం గౌరవంగా అని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికి ప్రకటించారు. ఆ పద్ధతిలోనే చేస్తాం. కాబట్టి ఇది తప్పదు, కొద్దిగా 4 ఏళ్ళు భరించాలి. అయినా మనం ఎవరు ఆడికి పోయేటోళ్ళం కూడా కాదు, వాళ్ళు పెట్టుకున్న జాగా మనం ఎవరు పోయేటోళ్ళు కూడా కాదు. కాబట్టి పెద్దగా మనకి ఇబ్బంది లేదు. ఆ రోజు తప్పకుండా ఆ రోజు రాగానే గౌరవంగా వారికి అప్పచెప్తాం. ప్రభుత్వాలు మారగానే ఇలాంటి సింబల్స్ కావచ్చు, తెలంగాణ రాజ్యం ముద్రకు సంబంధించి కావచ్చు, సో ఇలాంటి మారడాన్ని ఎట్లా చూస్తారు సార్? వాళ్ళు తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజలు కాకపోవడం అన్న ఉండాలి, తెలంగాణ ఆత్మ లేకపోవడం అన్న ఉండాలి. పర్టికులర్ నేను ఇవాళ మీకు చెప్తున్నా, ఇవాళ ఆయన ఏ ఆంధ్ర బాబులు, ఈయనకు గురువులైన వాళ్ళు, ఈయనకు సలహాదారులు, వాళ్ళ పేపర్లలో ఇంత పెద్దగా రాయించుకొని చెప్పుకున్నాడో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఇది వారి సలహాతోని, వీరి ఆంధ్ర భాషల, వీళ్ళ ఆంధ్ర సలహాదారుల సలహాతోని ఈ పనులను చేస్తున్నాడు. ఎప్పుడు ఆయనకు తెలంగాణ అంటే సోయి లేదు, తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ప్రజల పట్ల గౌరవం లేదు, తెలంగాణ భూమిపైన ప్రేమ లేదు. ఆయనకు జన్మనిచ్చిన భూమి అన్న ప్రేమ కూడా సోయి కూడా లేదు ఆయనకు. సొంతం చిన్న ఆయననే కసాయిగా చంపినోడు, వాళ్ళకి ఏముంటుంది అసలు? ప్రజల మీద ప్రేమ ఏముంటుంది? వాస్తవం చెప్పాలంటే, ఒక రకంగా ఒక మాటలు చెప్పాలంటే, ఇవన్నీ కూడా తెలంగాణ స్టేట్ అనేది లేకుండా చేయడం అనేది, ఏదో తెలంగాణ తల్లిని తీసేస్తాననేది, దాంతో కేసీఆర్ చెప్పేస్తా అనేది, నువ్వు ఎన్ని చేసినా తెలంగాణ రాష్ట్రం ఉంటేనే కదా నీ బతుకు. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉన్న తర్వాత నువ్వు కేసీఆర్ పేరు ఎట్లా చెప్పేస్తావు? తెలంగాణ పదానికి కేసీఆర్ పర్యాయ పదమే కదా, ఎట్లా చెప్పగలుగుతావు? మళ్ళీ నువ్వు తీసుకుపోయి నీ బాస్ చెప్పి ఆంధ్రప్రదేశ్లో కలిపితే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఏమి చేయలేవు. ఈ చిల్లర వేషాలు, చిల్లర చేష్టలు చేసినంత మాత్రాన ప్రజల హృదయాల నుంచి ఏం పోదు. నువ్వు ఎట్లా చూడము అంటే వాళ్ళకి తెలంగాణ ఆత్మ లేకపోవడం అనే దాన్ని చెప్పగలిగారు. సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో మేము వచ్చి దాన్ని క్లియర్ చేస్తూ ఉన్నామో అని చెప్పి మాట్లాడతాం. తప్పకుండా చేయాలి, చేసి తీరాలి. ఎందుకు చేయకపోతే ప్రజలు వెంటబడి తంతారు కదా. ఏం చేశారు? 10 సంవత్సరాలు ఏం చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు, ఎక్కడికి మనకి కనబడుతుంది. 10 సంవత్సరాలు మేము ఏమేం చేసినాం అవి లేకుండా చేస్తున్నాం. ఇప్పుడు మేము 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, ఇవాళ కరెంట్ ఇవ్వలేక ఎల్లెలకల పడ్డావు. మేము అద్భుతంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం, నువ్వు అవి లేకుండా చేసినాం. మేము 10 ఏళ్ళు అద్భుతంగా పిల్లలందరినీ కూడా సొంత పిల్లల్లాగా దాదాపు 5.5 లక్షల మందిని 1000 పైన గురుకుల పాఠశాలలు పెట్టి బ్రహ్మాండంగా చదివించుకున్నాం, వాళ్ళని ఆరోగ్యవంతంగా. నువ్వు వచ్చినావు విషాహారం పెట్టి పిల్లల్ని చంపేస్తున్నావు, అన్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నావు. నువ్వు వాస్తవమే ఏం చేసినావు ఏడాది నుంచి అంటే కేసీఆర్ చేసిన వాటిని లేకుండా చేసింది ఇది. ఇంకా అదనంగా హైడ్రా పేరు మీద, మూసి పేరు మీద, లగచర్ల పేరు మీద ప్రజల్ని చంపి వాళ్ళ ఇండ్లను కూలగొట్టి నాశనం చేసి
ప్రజలు ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నావు. నిజమే, ఇవన్నీ కూడా కేసీఆర్ని మరిపించే పనులు. ఎందుకంటే కేసీఆర్ ఇవేవి చేయలే. నువ్వు చేసే పనులన్నీ కేసీఆర్ ఏది చేయలేదు. మేము ఆ ప్రాజెక్టులా ఇవాళ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ మేము గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం జిల్లా ప్రజలుగా. కేసీఆర్ మాకు ఇచ్చిన వరం, వెనుకబడ్డ జిల్లా అయిన నల్గొండకు నా కోరిక మేరకు మాకు ఇచ్చిన వరం అది. ఇవాళ అది దేశానికి సేవ చేసే పరిస్థితిలో బయటకు వచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం. నేను మా జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది మనది, మనం గర్వించదగ్గ ప్రాజెక్ట్. కేసీఆర్ మనకి ఇచ్చిన వరం. ఇవాళ నల్గొండలో ప్రారంభం చేస్తున్న మా మెడికల్ కాలేజ్ కూడా కావచ్చు, 95% పూర్తి చేసి ఇచ్చినాం. మేమిచ్చిన నిధులే. ఇవాళ ఈ 3-4 నెలలు మిగతా పనులు పూర్తి కావడానికి సమయం పట్టింది. తప్పకుండా చేసే సంతోషం చేయి, చేసినప్పుడు చెప్పు, ఇగో ఇది గత ప్రభుత్వం చేసిన, కేసీఆర్ ఇచ్చినా మేము పూర్తి చేస్తున్నాం, మాకు విజ్ఞత వచ్చింది అని చెప్పు, సంతోషపడతాం మేము. నువ్వేదో కాదు నేనే కట్టినవన్నా మాకేం అభ్యంతరం లేదు, కానీ ప్రజలకు తెలుసు ఎవరు కట్టిండ్రు, ఎవరికి హాయంలో జరిగింది ప్రజలందరికీ తెలుసు, కాబట్టి ఇబ్బంది లేదు. చాలా మంది సంతోషం. కానీ మూర్ఖ పనులు చేసి ప్రజల ఇల్లు కూలగొట్టడము, ప్రజలు ఇబ్బందులు పెట్టడము అని బంద్ చేయండి. సో ఫైనల్గా తెలంగాణ తల్లి కాదని మీరు అంటా ఉన్నారు. తెలంగాణ తల్లి అందరికీ కన్న తల్లి అని చెప్పి కూడా అలాంటి రూపాన్ని మేము తీసుకొస్తా ఉన్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటారు. మేము తెలంగాణ తల్లిని మా సంస్కృతికి అనుకూలంగా తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలు పెట్టుకున్నారు. ఇవాళ నువ్వు తీసుకొచ్చి ఇట్లా అభయహస్తం పెట్టి నీ ఎన్నికల గుర్తును పెట్టుకొని స్పష్టంగా చెప్పినావు, ఇది మా కాంగ్రెస్ మాత అని స్పష్టంగా కనబడుతుంది తేడా. దాంట్లో మేమేం టీఆర్ఎస్ది పెట్టుకోలేదు, సింబలు టీఆర్ఎస్ ఎంబ్లమో టీఆర్ఎస్ సింబలో లేదే. మొత్తం తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉంది ఆ తల్లి, తెలంగాణ తల్లి. కాబట్టి తెలంగాణ తల్లిని నువ్వు ప్రత్యామ్నాయం చేయలేవు. ఇప్పుడు మాట చెప్తున్నా, ఇందిరాగాంధీ భారతమాత విగ్రహాన్ని పెట్టింది, ఇంకో ప్రభుత్వం వచ్చి మారవలే, వాళ్ళు తెలుగు తల్లి విగ్రహం పెట్టుకున్నారు ఆంధ్ర మిత్రులు. దాన్ని మనం కూడా ఏం మార్చలే. ఆ విగ్రహం అక్కడనే ఉంది, మనమేం మార్చలేదు, మనమేం తీయలేము, మనం అభ్యంతరాలు చెప్పలే. కన్నడమాత విగ్రహం వాళ్ళు పెట్టుకున్నారు. ఒక్కొక్క ప్రాంత ప్రజలు వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వాళ్ళ తల్లిని తయారు చేసుకుంటారు, ఒక రూపం ఇచ్చుకుంటారు దానికి. ఆ రూపాన్ని మేము ప్రభుత్వం వచ్చి మారుస్తుంటే నీ పార్టీది అయితే మార్చుకో, మాకు అభ్యంతరం లేదు. ఇవాళ అందుకే నేను స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ వాదులందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజలందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడున్నా, భూగోళం మీద ఎక్కడున్నా ఎవరు కూడా చింతపడొద్దు, ఎవరు కూడా బాధపడే పని లేదు. మన తెలంగాణ తల్లి సేఫ్గానే ఉంది. ఆయన పెట్టుకుంది కాంగ్రెస్ మాత విగ్రహం మాత్రమే, ఒక్క సెక్రటరీలో పెట్టుతున్నారు అనేదే మన అభ్యంతరం, అదొకటి. ఆ తర్వాత సెక్రటరీ నుంచి వారి ఆఫీస్కి పంపిస్తామని చెప్పినాం మనం వచ్చిన తర్వాత. కాబట్టి ఎవరు ఆందోళన చెందే పని లేదు.